కనీసం ఎలా ఉందంటే అక్కడ చూసేసరికి ధర్మరాజు గారు భీముడికి ఆయన కనీసం తల ఎత్తే అవకాశము లేకుండా కొండ చిలువలా నొక్కేసి గట్టిగా పట్టేసింది. తలను కదపకుండా చేసేసింది. ఇలాగా ఉంటాడు చక్కగా ఇలా చేతులు పోయి అలా పట్టేసింది కొండ చిలువ. ధర్మరాజు గారు చూసి ఒక్కసారి తెల్లబోయాడు. ప్రాకృతార్జునుడిలా ఏ బలము లేని వాడినా నా తమ్ముడు భీముడు ఇలా పడిపోయి ఉన్నాడేమిటిరా అని ఆశ్చర్యపోయి, మహానుభావ నీవెవరో నాకు తెలియదు, కానీ నా తమ్ముడికి 10,000 ఏనుగుల బలం ఉంది. నీవు ఏ కారణం చేత నా తమ్ముడిని పట్టుకున్నావు? ఒకవేళ నీకు ఆకలి వేసి పట్టుకుని ఉంటే మా తమ్ముని యందు ఎంత మాంసం ఉన్నదో దానికన్నా కొన్ని రెట్ల మాంసము ఉన్న మృగములను మాంసమును ఇప్పుడే వేటాడి తెచ్చి నీకు ఆహారంగా సమర్పిస్తాను, కానీ నా తమ్ముణ్ణి విడిచిపెట్టు అన్నాడు ధర్మరాజు గారు. మా తమ్ముడి బలము సామాన్యమైనది కాదు, గొప్ప బలవంతుడు, కానీ వాడిని ఈవేళ నీవు తొక్కిపెట్టావు కాబట్టి నీవెవరూ మహాత్ముడవై ఉండాలి అన్నాడు ధర్మరాజు గారు. లేకుండా నీకు ఇంత బలము రాదు, నీవెవరో నాకు చెప్పవలసింది, నేను ధర్మరాజుని అని అన్నాడు ధర్మరాజు గారు. ఆయన వినయమునకు ఆ కొండ చిలువ సంతోషించింది. సంతోషించి కొంచెం పట్టుబడింది. అర్థమైందా? వ్యక్తి ఎప్పుడైనా శత్రువు వచ్చినప్పుడు నువ్వెంత నీ బతికెంత బాగా విరదీస్తున్నావుగా అని అన్నావనుకో, వాడు వాళ్ళని వచ్చేస్తారు. అలాంటి శత్రువు ముందుకు వెళ్ళి, అయ్యా ఏదో మహాత్ములు మీరు గొప్పవారు, నోరు జారింది అనుకోకుండా అన్నాను, ఒక్కసారి తల వంచి నమస్కరించి వాడి పట్టు తగ్గిపోతుంది, బలహీనుడవుతాడు. ఈ రహస్యం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎవ్వరూ ఆచరించారు. నేను ఆచరిస్తా అంటారు, దగ్గరికి వెళ్ళి వెంటనే పట్టులో నిలబడతారా? నువ్వెంత నిలబడతా? నా ముందు నువ్వెంత, నాకు ఉన్నదాన్ని నీకెంత? పడేస్తా పో, రేపు రాపో, రేపు పంపిస్తా పో, ఆయన ఇంటికి బాగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా అని మాట్లాడితే ఆయన బలం పెరగదా? అలా అనద్దు కదా. మహాత్మా ఏదో లేట్ అయింది, వాళ్ళు ఇస్తాను అనుకున్నాను, అందలేకపోయింది, బాధపడకండి, దయచేసి మీకు దండం పెట్టును, నమస్కరిస్తున్నాను, ఖచ్చితంగా సాయంత్రం మీకు పంపిస్తాను అన్నాడు అనుకోండి. ఆయన 10 మాటలు అనాల్సిన వాడు 2 మాటలను వెళ్ళిపోతాడు. 10 మాటలు అనాల్సిన వాడిని 20 మాటలు అనిపించేలాగా మీరు ప్రవర్తించకూడదు. ఇది ధర్మరాజు గారు చూసి చూపించాడు. అలాంటి బలవంతుణ్ణి, ఎలాంటి బలవంతుడు? 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి నా తమ్ముడు భీమసేనుణ్ణి నువ్వు పట్టామంటే ఎంత పెద్ద గొప్ప బలవంతుడు ఉండాలి. అలాంటి బలవంతుణ్ణి నిగ్రహించాలి. దేని వల్ల? యుద్ధం వల్ల కాదు, నీ వినయం వల్ల, నమస్కరించడం వల్ల తగ్గిపోతుంది బలం. కాబట్టి ఎవరో మహాత్ముడే ఉంటారని సంతోషంగా చెబుతుంటే, నేను మీ వంశంలో ఉన్న పూర్వులు ఎలా ఉన్నారో వాళ్ళకన్నా ముందు పుట్టినవాడి అని చెబుతున్నాడు. ఆ సర్పము కొన్ని విషయాలను చెబుతుంది. నేను మీ వంశములోనే ఉన్న పూర్వులు ఎవరు ఉన్నారో వాళ్ళకన్నా ముందు పుట్టినవాడిని. నా పేరు నహుషుడు అనబడే చక్రవర్తి. నహుషుడు విన్నారు కదా, ఈ నహుషుడు అనేబడే చక్రవర్తి నేను ఎన్నో యజ్ఞములను ఎన్నో యాగములను చేశాను అంటూ నహుషుడు తన చరిత్రను చెప్తున్నాడు. ఇక్కడ వివరణార్థమును నహుషుని చరిత్ర ఇతర పురాణముల నుంచి కూడా సేకరించి సంగ్రహంగా రాయడం జరిగింది గురువు గారు. మహాభారతంలో నన్నయ్య గారు కొంత ఇచ్చారు. ఈ నహుషుని చరిత్రను గురువు గారు ఇంకా కొంత సేకరించి మనకు సవివరంగా వివరిస్తున్నారు. ఈ నహుషుడు ఎన్నో యాగములు చేశాడు. ఆ యజ్ఞ యాగాదులు చేసి ఉన్న సమయంలో ఒక ఉపద్రవం వచ్చింది. దేవేంద్రుడు తన మీదికి దండెత్తి వచ్చిన విశ్వరూపుడు అనబడేటువంటి ఒక బ్రాహ్మణుడిని సంహరించాడు. ఆయన బ్రాహ్మణుడై ఉండి రాక్షసుల పాలిట పక్షపాతం వహించాడు. అందుకు కోపం వచ్చి ఇంద్రుడు తొందరపడి ఆయనను చంపివేశాడు. అలా చంపివేయడం వలన దేవేంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. అది నల్లని రూపముతో వెంబడించింది. బ్రహ్మహత్యా పాతకం పోయేంత వరకు తాను పైకి రావడం కుదరదని ఆయన దూరంగా వెళ్ళి ఈశాన్య దిక్కున మానస సరోవరంలో ఒక తామర కూడలో అణిగి పడుకున్నాడు. తామర కూడ అంటే తామర కూర్చున్న గొట్టంలా ఉంటుంది, అందులో దూరి పడుకున్నాడు. అది అర్థం చేసుకోండి. కాబట్టి
బ్రహ్మహత్య పాతకం పోవాలి కాబట్టి కాలం కలిసి వస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు ఇంద్రుడికి. ఈలోగా ఇంద్ర పదవి ఖాళీగా ఉంది. ఇంద్ర పదవి ఖాళీగా ఉంటే దేవతలు నడిపించగల సమర్థుడు ఉండడు. అలా ఉండకపోతే రాక్షసులు దండెత్తి వస్తారు. కాబట్టి అందాక ఇంద్ర పదవిలో కూర్చోవడానికని ఒక సమర్థుడు కావాలి. అసలు దేవేంద్రుడు తిరిగి వచ్చే పర్యంతము ఇంద్ర పదవిని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించారు దేవతలు. ఆలోచిస్తే అక్కడే నహుషుడు దానికి తగినవాడు అని అనుకున్నారు. అనుకొని ఆయన ఎన్నో యజ్ఞాలు చేసిన వాడు, 100 ఋతువులు చేస్తే తప్ప ఇంద్ర పదవిలో కూడదు. దాన్ని అన్ని చేశాడు ఆయన నహుషుడు. నహుషుడికి ఇద్దామని దేవతలందరూ నహుషుడి దగ్గరికి వచ్చి నిన్ను ఇంద్రుడి స్థానంలో కూర్చోబెడుతున్నాం, రావలసింది అన్నారు. ఇంద్రుడికి ఆపద కలిగింది లేదు, ఆ ఇంద్ర పదవి ఖాళీ ఉండకూడదు, కాబట్టి నహుష నీవు రా, ఇంద్రుడిగా కొంతకాలం ఉండు అన్నారు. అనుకొని వెళ్ళి అతిశయముతో ఇంద్ర పదవిలో కూర్చున్నాను. నన్ను ఆ మాట అన్నారు అంటే నేను వెళ్ళి ఇంద్ర పదవిలో కూర్చొని ఇంద్రుడయ్యాను. తాను ఇంద్రుడన్న భావము ఆయన యందు జీర్ణమైపోయింది. ఆసనంలో కూర్చోగానే ఒకంత అహంకారం వచ్చేసి ఆయనే నేనే ఇంద్రుడిని అనే స్థితిని పొందేశాడు నహుషుడు. ఆ నహుషుడు అలా అనుకున్న తర్వాత పొంది ఒకనాడు ఏమొచ్చిందంటే పోయే కాలం వచ్చి ఇలానే ఉంటుంది. ఎప్పటికైనా మనుషులకి రాదు, వస్తే ఇతడికి పెట్టిన గట్టి పడుతుంది. మనుషులు బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒకనాడు ఆ దేవేంద్రుని సభలో సచీదేవిని చూశాడు. సచీదేవి ఎవరు? ఇంద్రుని యొక్క భార్యను చూశారు. ఆమె ఇంద్రుని భార్య. ఇప్పుడు నేను ఇంద్రపదిలో కూర్చున్నాను కాబట్టి ఆయన భార్య నా భార్య. అహంకారం వస్తూ ఇలా ఉంటుంది, తలకెక్కితే అహంకారం. కొన్ని మీకు అర్థమైపోతే కొన్ని విషయాలు అన్వయం చేసుకుంటారు. ఒక్కొక్కరికి కొన్ని విషయాలు చెప్తే వారు ఎంతా నాదే అనే కొను ఉంటారు. ఏమిరా 4 రోజులు ఇంట్లో ఉండి ఇల్లును కాపాడు అంటే వాడే చేస్తారు. ఇల్లంతా నాదని చెప్పుకుంటారు ఊరంతా. అలాంటి వారు ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్త. ఎవరికి నీది కాందాన్ని నీదని చెప్పుకోకు, పాడైపోతావు. ఓ మనుష్యుడా, మానవ అంటే మానను ఇంకెక్కువ చేస్తాన రీతిలో ఉన్నారు మనుషులు. కాబట్టి ఇప్పుడు నేను ఇంద్ర పదవిలో కూర్చున్నాను కాబట్టి ఆయన భార్య నా భార్య అన్నాడు నహుషుడు. అంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా? అది దేవగురు అయినటువంటి బృహస్పతి దగ్గరికి పరిగెత్తింది ఆ సచీదేవి. ఈ మాట అనగానే ఆ తల్లి దేవ గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి పరిగెత్తింది. నా భర్త బ్రహ్మహత్య పాతకం వెంటాడిందని మానస సరోవరంలో పద్మనాళంలో పడుకొనున్నాడు. ఇంద్రుడు దూర్తులైనటువంటి కూర్చొని నన్ను పొందాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎలా అని అడిగింది తల్లి. నమస్కరిస్తూ దేవతల గురువైనటువంటి బృహస్పతిని అడిగితే అప్పుడు బృహస్పతి అన్నాడు, ఏమీ లేదమ్మా, అటువంటి వాడికి కలిగినటువంటి గర్వమే వాడిని పాడు చేస్తుంది. నువ్వు దిగులు పడకు, తప్పకుండా నిన్ను స్వీకరిస్తూ కానీ ఒకే ఒక్క మాట చెప్తున్నాను విను, వాడి గర్వం పోతుంది, వాడిని పాడు చేస్తుంది, వాడు భ్రష్టుడైపోతాడు. కానీ నీవు నన్ను ఒక మాట ఎక్కడ వెళ్ళి నీవు నన్ను స్వీకరిద్దువు, కానీ ఒకే ఒక్క షరతు, నన్ను చేరేటప్పుడు నీ ఒక రథం మీదనో పల్లకిలోనో వస్తే ఏమి బాగుంటుంది? బాగుండదు. నన్ను చేరాలంటే నువ్వు రావాలి కదా పల్లకికి. అలా పల్లకిలో వస్తే ఏం బాగుంటుంది? నువ్వు ఒక పని చేయి, నన్ను చేరు, నేను నీ దాన్ని అవుతాను. కానీ నీవు కాగల కార్యం మిగిలిన వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్పు ఒక మాట. వెంటనే తమతో కళ్ళు కనబడని ఆ నహుషుడు కామపురాణానం నా భయం నా లజ్జ అందుడైపోయి చేస్తాడు. అంటే నువ్వేం చేయి, సప్తఋషులను పల్లకి మోయించుకొని తీసుకొస్తావు. సప్తఋషులు పల్లకి మోయాలి, ఆ పల్లకిలో నువ్వు రావాలి, అప్పుడు నిన్ను దానం అవుతానని చెప్పి ఇలా చెప్పు అని చెప్పాడు బృహస్పతి. ఎవరికి? సచీదేవికి చెప్పాడు. అమ్మ దిగులు పడకు, వాడికి పోయే కాలం ఆసన్నమైంది, పోతాడు వాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందంటే సప్తఋషులను పల్లకి సారథిగా పెట్టుకొని ఆ పల్లకిలో నా దగ్గరికి రా, నేను నీ సొంతమైతానని చెప్పు అన్నాడు దేవగురువైనటువంటి బృహస్పతిని. చెప్తే మీరు నా శరీక మోయండి అని అన్నాడు. మహర్షులను పిలిచాడు. మాట అనగానే నహుషుడికి గర్వం తలకెక్కింది, ఎక్కి మాట్లాడుతున్నాడు.
సప్తర్షులను పిలిచాడు. పిలిచి వెంటనే ఇంద్రుడు కదా, ఇంద్రుడు పిలిస్తే సప్తర్షులు వస్తారు. వచ్చి వెంటనే ఆయన అన్నాడు, మీరు నా శిబిక మోయండి, నేను స్వర్ణ శిబికలో కూర్చుంటాను. శిబిక అంటే పల్లకి. మీరు వేదమంత్రములు చెబుతూ శచీదేవి వద్దకు నన్ను తీసుకెళ్ళండి, నేను ఆమెకు భర్తనవుతాను అన్నాడు. నేను ఇంద్రుని ఆజ్ఞ, అందుకని పల్లకి పట్టుకొని దాన్ని సప్తర్షులు మోస్తున్నారు. సప్తర్షులతో పల్లకి మోయించడం అంటే ఏమిటి? తనను తాను పొగొట్టుకున్నట్టే లెక్క. మహానుభావుడు సప్తర్షి. ఇక్కడైనా తెలియదా బుద్ధి జ్ఞానం అంటే? మనిషికి అహంకారం ఎక్కువైతే ఎవరికి ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. అహంకారం తగ్గితే అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇంద్రపదంలో ఉన్నటువంటి ఈ నహుషుడు అలా మాట్లాడగానే వెంటనే అందరూ పల్లకి పట్టుకొని దాన్ని సప్తర్షులు మోస్తున్నారు. సప్తర్షులతో పల్లకి మోయించడం అంటే ఏమిటి? వారు వేదము చదువుతుంటే నహుషుని కోపం వచ్చింది. ఆయన తొందరగా సచీదేవి వద్దకు వెళ్ళాలని ఆరాటపడుతున్నాడు. కాదు మరణానికి సంతృప్తుడవడానికి సంతోషపడుతున్నాడు, తొందరపడుతున్నాడు అర్థం. అగస్త్యుడు కొంచెము పొట్టివాడు. అందరి ఋషులలో అగస్త్యుడు ఇంతే ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, మహాత్ముడు. కాబట్టి ఆయన మెల్లగా, అగస్త్యుడు కొంచెము పొట్టివాడు కాబట్టి అందుకని ఆయన అడుగులు పెద్దదిగా పడవు, చిన్న చిన్న అడుగులు వేస్తాడు. ఆయన అంటున్నాడు, సర్ప తొందరగా నడు అని ఆ పల్లకిలోంచి కాలు బయట పెట్టి నహుషుడు అగస్త్యుడి తల మీద ఒక తన్ను తన్నాడు. సర్ప జరుగు, తొందర నడువు ఎంతసేపు నడుస్తారు ఇంకా అని ఆ నహుషుడు, ఇంద్రరూపంలో ఉన్నటువంటి నహుషుడు వెనకన్నా ఒక తన్ను తన్నాడు అగస్త్య మహర్షిని. ఆ రకంగా కాలు పెట్టి తన్నితే అగస్త్యుడు తల మీద ఒక తన్ను తన్నాడు. వెంటనే అగస్త్యుడు ఒళ్ళు కొవ్వు పట్టి సప్తర్షుల చేత పల్లకి మోయిస్తున్నది కాక నన్ను తొందరగా నడుమని మనస్సులో ఏ ఆలోచన రాకూడదు అది పెట్టుకొని నన్ను తన్నావు. కాబట్టి నీ మనసు ఏమన్నావు? సర్ప అని నా తల మీద తన్నావు. కాబట్టి నీవు ఘోరమైన సర్పమై కొండ చిలువై బహుదీర్ఘ కాల పాటు అరణ్యంలో పడి ఉండు అన్నాడు అగస్త్య మహర్షి. అనగానే నహుషుడు పల్లకిలోంచి కింద పడిపోయి కొండ చిలువగా మారిపోయాడు. అహంకారం ఎటువంటిదంటే ఎన్ను మెట్లు ఎక్కిన వాడైనా జారిపోవటానికి ఒక్క క్షణం చాలు. అహంకారం వచ్చుకుంటే ఇప్పుడు ఆ నహుషుడు పెద్ద కొండ చిలువయ్యి పెద్ద సర్పమై అడవిలో పడిపోయాడు. అర్థం చేసుకో. భీముడే ఇంత పెద్దవాడంటే ఈ భీముడిని పట్టిన సర్పం ఇంకెంత ఉండాలి అంటే ఊహించండి. అంత పెద్ద సర్పమై పడున్నాడు. అహంకారం చాలా జాగ్రత్త అని చెప్తుంది. అహంకారం తలకెక్కితే ఏది కన్ను కనబడదు, కానీ తర్వాత తెలిస్తే ఏ లాభము లేదు. అహంకారాన్ని తలకెక్కించకు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండు, అహంకారానికి పోకు అని చెబుతుంది.